ఆదివారమును కూడా ఆయన పునరుద్ధాన పరుస్తూ పడిపోయిన వారందరూ కూడా ఆదివారం కూడుకొని మరలా తిరిగి లెగటానికి ఆయన మన కొరకు ప్రతి ఆదివారం కూడా పండుగగా చేశాడు. హల్లెలూయా. ఇంకా గొప్పగా మనం ఏం చేస్తాం, ప్రతి నెల పండుగ చేస్తా ఉన్నాం ఆ రోడ్డు చివరి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు నేను కొన్ని విషయాలు నేను క్లుప్తంగా ముందుకు వెళ్తాను. ఓకే, యాక్చువల్గా బైబిల్ ప్రకారం అయితే ఇది పునరుద్ధాన దినము, నాట్ ఏ హాలిడే, విశ్రాంతి దినం, రెస్ట్ డే కాదు. విశ్రాంతి దినం బైబిల్ ప్రకారం శనివారం, ఇది పునరుద్ధాన దినం. నేర్చుకోండి. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే ఆదివారము విశ్రాంతి దినం, బైబిల్ ప్రకారం విశ్రాంతి దినం అంటారు. నో, బైబిల్ ప్రకారము ఆదివారము విశ్రాంతి దినము కాదు, దేవుడు మొట్టమొదటి దినము. హల్లెలూయా. ఆదివారము మొదటి దినము, దేవుడు చేసినటువంటి వాటిలో మొదటి దినము. శనివారము చివరి దినం. కావాలంటే క్యాలెండర్ చూసుకోండి, మొదటిగా సండేనే ఉంటుంది. హల్లెలూయా. ఫస్ట్ డౌట్ క్లారిఫై చేశా, మంచిది. ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 46వ వచనం. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు యెరూషలేము తీసుకెళ్ళిపోతున్నా. యెరూషలేము తీసుకెళ్ళిపోయి యేసుప్రభువు వారి సమాధిలో కూర్చోబెట్టబోతున్నాడు. అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయిని పొర్లించిన. దేవునికి మహిమ. యేసయ్య పాదాలకు స్తోత్రాలయ్యా. ఈ రోజున మేమంతా కూడా నీ సమాధి యొద్ద సంచారం చేయబోతా ఉన్నాం. నీ సమాధి యొద్ద జరిగినటువంటి ఆ గొప్ప ధన్యతకరమైనటువంటి ఆ సందర్భంలోకి మేము రాబోతా ఉన్నాం. దయచేసి మాకు అక్కడ జరిగినటువంటి విషయాలు కన్నులారా చూసినట్లుగా మాకు ఉపదేశించి మమ్మల్ని కూడా ధైర్యపరిచి, అయ్యా మేము కూడా ఆ శుభ సందర్భంలో అక్కడ లేకపోయినా కానీ మాకు అక్కడ పొందుకున్నటువంటి వారి ధన్యత మాకు కూడా ప్రసాదించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం చేయబడిందంటే, అక్కడ యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆ ప్రాంతంలో ఒక మంచి వ్యక్తి. ఈ యొక్క యోసేపు గారు ఏం చేశారంటే, ఆయన కొరకు బతికొండగానే ఒక సమాధిని ఆయన స్థలములో శుభ్రంగా తొలిపించుకొని ఆ సమాధికి ఒక రాయిని ఏర్పాటు చేసి బతికొండగానే ఒక సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు? ముందుగానే సిద్ధపడ్డాడు ఆయన. దేని కొరకు అంటే సమాధి, రేపొద్దున నన్ను ఎవడో పట్టించుకోవడం తెలియదు కాబట్టి ఇదిగో నా సమాధి అని చెప్పేసి తొలిపించుకున్నాడు. అందరికి తెలిసిన విషయం. ఈలో యేసుప్రభువు వారికి సిలువ వేయబడింది. సిలువ వేయబడితే మరి ఆ యొక్క యేసుప్రభువుని కిందకు దింపడానికి ఈ అమరే యోసేపు ఆయన వెళ్ళి పిలాతు గారితో మాట్లాడి యేసయ్య గారిని కిందకు దింపారు. కిందకు దింపి మరి ఎక్కడ తీసుకెళ్ళాలా? సమాధి చేయాలి. అక్కడ రెడీగా సమాధి ఎవరిది ఉంది? యోసేపుది. రైతులు యోసేపుది ఉంటే ఆయన అన్నాడు, నా సమాధి యేసయ్య కొరకు ఇచ్చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. నా కొరకు తొలిపించుకున్నాను అని నేను అనుకున్నాను, కానీ దేవుడు ఆయన ఎన్నుకున్నాడు నాకు తెలియదు. కాబట్టి ఈ పరిశుద్ధుని యొక్క దేహమును నేను తొలిపించుకున్నటువంటి రాతి సమాధిలో ఉంచండి అని చెప్పాడు. అక్కడ దాకా ఓకే, మనం అందరం అక్కడికి వెళ్ళిపోతాం. యేసుప్రభువు వారిని ఎక్కడ ఉంచారు? రాతి సమాధిలో ఉంచి ఒక పెద్ద రాతిని దానికి ఏం చేశారంటే డోర్గా ఏర్పాటు చేశారు. సమాధిలో డోర్గా ఏర్పాటు చేశారు. ఆ రాయిని తొలగించాలంటే చాలా మంది అవసరమయ్యేది అప్పట్లో. ఇప్పుడు యేసుప్రభువు వారిని అక్కడ ఉంచారు. అక్కడ ఉంచేసి చదువుదాం. ఒక చాలా అద్భుతంగా నేను ఆ మాట నాకు మత్తయి సువార్త 27వ అధ్యాయం 60-61. తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఇక్కడ గమనించండి. అలాగే మార్కు సువార్త 15:47లో కూడా చదువుతాం ఒకసారి. అక్కడ ఏం జరిగింది సమాధి వద్దంటే, ఒక్క నిమిషం అన్న, 46లో అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసుప్రభువు వారిని సమాధి కార్యక్రమము జరిగింది. యేసుప్రభువు వారిని సమాధిలో ఉంచి రాయి పొర్లించేసి అక్కడ ఏం చేయబడిందంటే, అందరూ కూడా వెళ్ళిపోయారని రాయబడింది. అందరూ వెళ్ళిపోయారు. ఎవరెవరు వచ్చారు అక్కడికి? పారిపోయిన శిష్యులు వచ్చి ఉండొచ్చు.
అలాగే అనేక మంది జనసమూహము వచ్చి ఉండొచ్చు. మొన్న ప్రవీణ్ పగలా గారి ఎలాగైతే వచ్చారో అలాగే నాకు తెలిసి చాలామంది, ఎందుకు ఎలాగో చనిపోయారు, శిక్ష విధించబడింది కాబట్టి వచ్చి ఉంటారు. ఇంతమంది కూడా ఏం చేశారంటే యేసు ప్రభువుని లోన ఉంచి సమాధి కార్యక్రమం చేసి అందరు కూడా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 61. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా పైన కనుక చూస్తే పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఎవరు వెళ్ళిపోయారో? సమాధి కార్యక్రమానికి వచ్చిన వీళ్ళందరూ కూడా ఆయన సమాధి చేసి ఏమైపోయారంట? వెళ్ళిపోయారు. కానీ అక్కడ మగ్దలేనే మరియయు వేరొక మరియ, ఈ వేరొక మరియ ఎవరంటే యాకోబు తల్లి. యాకోబు తల్లి అయిన మరియయు అక్కడ ఏం చేశారంటే అక్కడ సమాధికి ఎదురుగా కూర్చున్నారు వాళ్ళు. అందరూ కూడా సమాధి చేసి వెళ్ళిపోతా ఉంటే ఈ ఇద్దరు మరియమ్మ గారు ఏం చేస్తారంటే సమాధి ఎదురుగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కొన్నారు, ఇంక సమాధి చేసాం, ఇంక అయిపోయింది, ఇక్కడితో మొత్తం ముగించబడింది, యేసు ప్రభు వారి ప్రయాణము అయిపోయింది, ఇంక యేసు ప్రభు వారిని మనం ఎన్నడూ కూడా చూడము, కాబట్టి ఇంక రాయ మూయబడిందంటే అర్థమేంటి తెలుసా? ఈస్ క్లోజ్, ఇంక ఇక్కడితో ముగించబడిందని చెప్పేసి అందరూ కూడా ఎవరి దారిన వారి చేతులు దులిపేసుకొని కాళ్ళు కడిగేసుకొని వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఇద్దరు స్త్రీలు సమాధి ఎదురుగా ఏం చేశారంట? కూర్చొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వీరి ఆలోచన ఏంటంటే యేసు ప్రభు వారు మరణించారు. మగ్దలేని మరియ, మార్తా మరియతో దేవునికి మంచి అనుబంధం ఉంది, లాజరుతో మంచి అనుబంధం ఉంది. ఈ మగ్దలేని మరియ ఏం చేస్తూ ఉంది? ఇంకొక మరియ యాకోబు గారి యొక్క తల్లి గారి ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళేంటి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మర్చిపోయారా? యేసు ప్రభు వారు చెప్పారే తిరిగి లెగుస్తానని, మనం కూడా విన్నామే. కానీ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఆయన సమాధి చేసి వెళ్ళిపోతా ఉన్నారని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారంట. కానీ ఇద్దరు మాత్రము సమాధి ఎదురుగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. ఏం ఆలోచిస్తూ ఉన్నారు? వాట్ నెక్స్ట్, మనమేం చెయ్యాలి? వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మన ఇద్దరం స్త్రీలం, మనమేం చేయాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత చూస్తే 42వ వచనంలో మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున, ఇక్కడ క్షమించండి, మార్కు సువార్త 16వ వచనం 15:47 పైన చూస్తే మగ్దలేనే మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటును చూసి ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత చూస్తే 16వ అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమయు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఎవరికి పూయటానికి? యేసు ప్రభు వారు ఏం చేయబడుతున్నారు? ఆయన సమాధి చేయబడ్డాడు ఆల్రెడీ. సమాధి చేయబడితే అనేక మంది ఆయన సమాధి చేసి ఏమైపోయారు? వెళ్ళిపోయారు, ఇంకా పట్టించుకోలేదు. కానీ వీరు మాత్రం అనుకున్నారంట, లేదు ఆయన చనిపోలేదు, ఆయన 3వ రోజు తిరిగి లెగుస్తానని చెప్పిన మాటలు ఎవరు గుర్తుపెట్టుకున్నారు? వీరు గుర్తుపెట్టుకొని వీరి వంతుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన తిరిగి లేచేంత వరకు కూడా ఆ శరీరం ఏమవ్వకూడదు, పాడైపోకూడదు. ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఎవరైనా శవానికి వెళ్ళి పూడ్చిపెట్టే సమాధికి సుగంధం వెళ్ళి పోస్తారా? మీరు చెప్పాలి. మరి వీళ్ళు ఎందుకని పోస్తున్నారు? నాకు ఆశ్చర్యమా? ఆశ్చర్యం కాదు. శిష్యులకు చెప్పాడు దేవుడు ఏమని? 3వ రోజు తిరిగి లెగుస్తానని. ప్రధాన యాజకులకు పందెం కాల్చాడు ఏమని? 3 రోజుల్లో ఈ మందిరాన్ని మరలానే తిరిగి లేపుతానని, 3వ తిరిగి లెగుస్తానని. ప్రధాన యాజకులకి ఎలా తెలిసిందో తెలుసా? చదువుతాం మత్తయి సువార్త చదివినట్టుగా 61వ వచనంలో మగ్దలేనే మరియు అక్కడికి వచ్చే సమాధికి ఎదురుగా కూర్చుండి మరునాడు అనగా సిద్ధపరచు దినమున మరుసటి దినము ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రధాన యాజకులకు పరిసయ్యులకు సద్దుకాయులకు మత పెద్దలకు ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు ఏమని? నేను 3వ రోజు తిరిగి లెగుస్తాను అని. శిష్యులకు చెప్పాడు నేను 3వ రోజు తిరిగి లెగుస్తానని. తనతో ఉన్నవారికి చెప్పాడు నేను 3వ తిరిగి లెగుస్తానని. శిష్యులు మర్చిపోయారు, ప్రధాన యాజకులు మర్చిపోయారు. కానీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు? మగ్దలేని మరియు యాకోబు తల్లి మరియు యోసే తల్లియు
వీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన మనకి చెప్పాడు. ఈరోజున అందరూ కూడా ఆయన్ని సమాధిలో చూస్తూ ఉన్నారు, ఆ గాయాలు చూస్తూ ఉన్నారు, నారబట్ట చుట్టారు. వాళ్ళకి విచిత్రంగా ఉంది, సమాధి ఎదురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళేంటి యేసుప్రభువు లెగుస్తారంటే ఆయన లో నుంచి రాయి పొర్లిస్తున్నారు, ఆయనకి ప్రాత వస్త్రాలు చుట్టారేంటి? ఆయన మనకి చెప్పాడు కదా. ఎవరు నమ్మారు వాక్యము? స్త్రీలు నమ్మారు. హల్లెలూయా. నమ్మి వాట్ నెక్స్ట్ మనం ఏం చేయాలి? యేసుప్రభు వారికి వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయినా రేపు మనం మరలా వద్దాం. హల్లెలూయా. వీళ్ళందరికీ నమ్మకపోయినా మనము నమ్ముదాం. వీళ్ళందరూ కూడా ఆయన దేహము చనిపోయి ఉన్నది డెడ్ బాడీగా చూస్తున్నారు, కానీ మనం ఏం చేయాలంటే ఆ డెడ్ బాడీని డెడ్ బాడీగా చూడకూడదు. దేవుని ఆత్మ మరలా వచ్చినప్పుడు ఈ దేహము సుగంధ ద్రవ్యాల చేత పరిమళించే విధంగా చెయ్యాలి అనుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య చెప్పాడు, యేసయ్య కనులారా లాజరుని తిరిగి లేపటం తన సహోదరైన మగ్దలేనే మరియ కనులారా చూసింది. ఆవిడ అంటుంది, నా తమ్ముడిని చనిపోయిన 4 రోజుల తర్వాత లేపాడు. ఏం చచ్చిపోవటం ఏంటి? ఈయన కూడా 3 రోజులు వస్తానండి కదా. సో దిస్ ఇస్ ద ట్రూ. మగ్దలేనే మరియ కళ్ళ ముందే చనిపోయిన 4 రోజులైన లాజరుని లేపాడు దేవుడు. మరియకి తెలుసు యేసుప్రభు వారు లెగుస్తారని. అందుకే ఆవిడ అనుకుంది, ఈ రోజున ఆయన శరీరం అంతా కూడా రక్తముతో నింపబడి ఇబ్బందిగా ఉంది. ఆయన ఆత్మ మరలా 3 తిరిగి వచ్చేలోపు మనం ఏం చేయాలంటే తన దేహమును పరిమళంగా చేయాలి, సువాసన భరితంగా చేయాలి. దేవుని ఆత్మ తనలోకి వచ్చే ముందు వీరు ఏం చేయాలనుకున్నారు? నెక్స్ట్ డే ఎవరి సహాయము లేకుండా, ఎవరిని అడగకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పకుండా వీరు ఉదయాన్నే తెల్లారవ్వక ముందే చక్కగా ఎక్కడికి బయలుదేరారు? సమాధి వద్దకు బయలుదేరారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీరికి ఎంత కమిట్మెంట్ చూడండి, దేవుని మాట కంటే ఎంత విధేయత చూడండి, ఎంత ట్రస్ట్ చూడండి, ఎంత నమ్మకమో చూడండి. ఇంకా గొప్ప విషయం తెలుసా? సమాధి వద్ద ఏముంది? ఆ బండ ఉందని ఎవరికి తెలుసు? వీళ్ళకి తెలుసు. కళ్ళని చూశారు కదా సమాధి చేసేటప్పుడు. మగవాళ్ళందరూ తోయి 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 హైలెస్ అనుకుంటే దాన్ని ఏం చేశారు? మూసారు. వీళ్ళు ఎంతమంది? ఇప్పుడు 3 బయలుదేరారు. 3 రాయబడింది అక్కడ. 3 బయలుదేరారు. 3 బయలుదేరి దారిలో అంటూ ఉన్నారు, మార్కు సువార్త. ఏమనుకోకండి, పేజీలు తిప్పిస్తాం మీ జాగ్రత్త. ఈరోజు విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు ఆలోచించలేదండి, ఇంట్లో కూర్చొని ఆలోచించలా. ఏం ఆలోచించలా? ఇప్పుడు వెళ్దాం అనుకున్నాం మగ్దలేనే మరియ, బాగానే ఉందిలే, సరే డబ్బులు ఉన్నాయి కాబట్టి సుగంధ ద్రవ్యాలు కొన్నాంలే, కానీ ఇంట్లో కూర్చొని మీటింగ్ పెట్టాలి. మరి రాయి ఎవడు తెస్తాడు? మనతో ఎవడొస్తాడు? నువ్వు నేను ఎట్టగలుగుతావా? టైం వేస్ట్ చేయలా. వెళ్ళిపోతాం పదండి. హల్లెలూయా. పెందలకాడ లేచి వెళ్దాం పదండి. 3వ రోజు సమీపిస్తుంది, లెగండి. మనకంటే ముందు యేసుప్రభు వారు లెగుస్తారేమో. ఆయన లెగిసే టైం కల్లా ఆయన దేహానికి ఏం పోయాలా? హల్లెలూయా. ఆయన మనకు వాగ్దానం చేశాడు, ఇది 3వ రోజు కాబట్టి సూర్య ఉదయం అయిపోతే ఆయన మనకంటే ముందు ఎక్కడ లెగుస్తాడని చెప్పేసి పెందలకాడ లెగిచి యేసుప్రభు రాయి ఎవరు తీస్తారో కూడా తెలియకుండా స్త్రీలు, బలహీనులు బయలుదేరారు. అక్కడికి వెళ్ళి మధ్యలో మాడుకుంటా ఉన్నారు. కొన్నాం, బాగుంది, ఆశ ఉంది, ఆసక్తి ఉంది, కానీ రాయి పొర్లించబడటానికి సహాయం లేదే, ఎవరు పొర్లిస్తారు? మళ్ళీ ఆవిడ అంటూ ఉంది, సమాధిలో నుంచి చదువుదాం అన్నమాట ఒక్కసారి. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించిన ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వెంటనే వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సిద్ధపడైపోయారు. యేసుప్రభు వారిని ముందుగా వెళ్ళి చూడాలనుకున్నారు. యేసుప్రభు వారు అందరికంటే మరొకసారి చూసి ఆయన దేహానికి ఏం పోయాలనుకున్నారు? గమనించారు. మరలా చెప్తున్నాను, దేవుడు మంచి ఆలోచించాడు. మళ్ళా చెప్పండి. దేహానికి కానీ దేహం ఏం చేయబడింది? నారబట్టతో చుట్టబడి ఉంది. ఏం చేయబడింది? నారబట్టతో చుట్టబడింది. వీళ్ళ ఆశ ఏంటి తెలుసా? నారబట్ట విప్పేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేహమును మరలా మేము ఏం చేయాలి?
నీట్గా చేయాలి. హల్లెలూయా. ఈ బుద్ధిహీనులు చేశారు, ఆయన ఏం చేశారు? బంధించేశారు. ఆయన తిరిగి లెగుస్తాడు అని తెలిసి కూడా ఆయన దేహానికి ఏం చేశారు? నారబట్ట కట్టారు. బట్ మేమేమనుకుంటున్నామంటే వెళ్ళాలి, రాయ పొర్లింపబడాలి, ఎవరు నెడతారు, ఎవరు సహాయం చేస్తే బాగుండు, సహాయం చేసినట్టు మేము ఏం చేయాలనుకుంటున్నాం తెలుసా? ఆ నారబట్ట అంతా ఓడదీయాలనుకుంటున్నాం. నారబట్టంతా ఓడదీసి ఆయన దేహానికి ఏం పోయాలనుకున్నాం? సుగంధ ద్రవ్యాలు పోయాలనుకున్నారు. ఎవరు? బలహీనులైన స్త్రీలు అనుకున్నారు. మనం సిద్ధపడ్డాం, కానీ రాయి పొరలేసడానికి టైం పడుతుందేమో, ఈలోగా యేసుప్రభువు వచ్చేస్తారేమో అనుకుంటూ ఉన్నారు. ఈలోగానే కన్నులెత్తి చూడగా రాయ పొరలింపబడి యేసుప్రభువు వారు ముందుగానే లేచి బయటికి వచ్చేసాడు. హల్లెలూయా. వీరు వెళ్ళేసరికి సమాధి ఖాళీగా ఉంది. ఒక పడుచు వాడు తెల్లని అంగి వేసుకొని కుడివైపు కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరి కొరకు? యేసు చెప్తున్నాడు, ఆయన నేను నా సమాధి చేశారు, కానీ ఎదురుగా ఇద్దరు స్త్రీలు కూర్చున్నారా. వాళ్ళ ఆలోచన నాకు అర్థమైంది. రేపు పొద్దున్నే వాళ్ళు నా కోసం వస్తారు, నేను లేకపోతే కంగారు పడతారు, నువ్వు సాక్షిగా ఉండు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని కొరకు ఆసక్తి కలిగి దేవుని కొరకు పెందల కాడలిచ్చి ఎవరైతే దేవుని సన్నిధికి రావాలనుకుంటారో వారి కొరకు దేవుడు చెప్తా ఉన్నాడు, దేవదూత మీ కొరకు సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. దేవదూత ఏం చెప్పింది? వాళ్ళకి ఏం చెప్పింది? సువార్తమానం చెప్పింది, శుభవార్త చెప్పింది. శుభవార్త ఏం శుభవార్త చెప్పింది తెలుసా? మీరు ఎందుకు మృతుల్లో ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వెళ్ళండి, ఆయన మీకు దారిలో ఎదురవుతాడు. ప్రైజ్ ది లార్డ్. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మగ్దలేని మరియయు మరొక మరియు సొలొమీకి దొరికిన ధన్యత ఏంటో తెలుసా? దేవదూతని కనులారా చూసే కృప. ఎవరైతే దేవుని సన్నిధికి పెందలకాడ రావటానికి, ఆయన సమీపించడానికి ఎవరైతే సిద్ధపాటవుతారో వారికి దేవుని దూత నుంచి ఒక స్వార్థమానము, అలాగే వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాళ్ళు ఆశించింది ఏంటి? యేసు ప్రభువు తిరిగి లేస్తారు నమ్మారు. చనిపోయిన ఆయనకు ఆ నారబట్ట కూడా తీసేసి దేహానికి పోయాలి. ఆయన ఆత్మ వచ్చేలోపే ఆయన దేహం ఎలా ఉంచాలి? సుగంధ ద్రవ్యముల చేత ఉంచాలని ఆశ కలిగి ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, నా బిడ్డలు నా కొరకు వస్తూ ఉన్నారు, కానీ నేను వెళ్ళాల్సిన సమయము వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దాసుడా, నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ కూర్చో, నా కొరకు వస్తున్నారు ముగ్గురు. వారికి నువ్వేం చేయాలా? సాక్ష్యము చెప్పి కంగారు పడద్దని చెప్పు, నేను ఆల్రెడీ లేచానని చెప్పు, వాళ్ళు ఏదైతే ఆశించారో అది జరిగిందని చెప్పు అన్నప్పుడు దేవదూత వారి కొరకు ఇస్ వెయిట్. ఎక్కడ? సమాధి లోపల కూర్చొని, కుడివైపును కూర్చొని ఖాళీ సమాధి వైపు చూస్తా వారి రాక కొరకు దేవుడు ఉంచాడు కదా. వారు వచ్చేంత వరకు కూడా దేవదూత అక్కడే చక్కగా కూర్చొని వారి ముగ్గురికి కూడా భయపడకండి, ఆయన ఇక్కడ లేడు, మీరు ఆశించింది కరెక్టే, ఆయన మీరు సుగంధ ద్రవ్యాలు తెచ్చే లోపే ఆయన ఏం చేశాడు? మీకంటే ముందుగానే, మీరు ఆశించినట్లుగానే తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ముందుకు వెళ్ళండి, మీకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడు, మిమ్మల్ని అక్కడ కలుస్తాడు. పేతురుకు చెప్పండి, యేసే రాబోతా ఉన్నాడు. శిష్యులకు చెప్పండి, యేసే మీ దగ్గర రాబోతా ఉన్నాడు. వారి ప్రజలకు చెప్పండి, దేవుడు తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనకు సిద్ధపాటు కావాలి. శిష్యులు మర్చిపోయి పారిపోయారు, తర్వాత వచ్చారు, చక్కగా సమాధి చేసి రాయి పొరలిచ్చి ఎవడు దారిన వాడు వెళ్ళిపోయాడు. జరుగుతున్న సమాజం అదే. క్రీస్తుని చనిపోయాడని కొంతమంది, సమాధి చేయబడ్డని అందరూ కూడా ఏం చేస్తారంటే, క్రీస్తు నమ్మిన వారు యేసు ప్రభు వారిని అయిపోయింది, అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఆడవద్దని చెప్తా. ఎందుకని? నువ్వు ఎందుకు ఏడుతున్నావు? ఆయన అప్పుడే చెప్పాడు, నువ్వు ఈరోజు ఏడుతున్నావు. ఆయన 20 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఆడవాకండి అమ్మ, నేను ఓటికి లెగుస్తాగా, ఎందుకు ఏడుస్తారు? నా గురించి ఆడవద్దు. హల్లెలూయా. వారు మృతుల్లోంచి వెతకటానికి వచ్చారు, చనిపోయిన ఆయనకి సుగంధద్రవ్యాలు పీయడానికి వచ్చారు, కానీ వారి మనసులో అంతరంగం ఏముంది తెలుసా? ఆయన తిరిగి లెగుస్తాడు. హల్లెలూయా. మనకు ఒక ఆలోచన, దేవుడు తిరిగి లేచాడు. మనల్ని కూడా ఆయన కోరుకునేది, తిరిగి మీరు కూడా లెగండి. ఎక్కడ పడిపోయారో అక్కడి నుంచి తిరిగి లెగండి. మగ్దలేని మరియా, వేరొక మరియా, సొలొమీయు ఏం పొందుకున్నారు తెలుసా? దేవదూత ప్రత్యక్షత, దేవుని వాక్కు. యేసే చెప్పమంటున్నాడు, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతున్నా, వాళ్ళకి చెప్పు, నా బిడ్డలు వస్తున్నారు, ఉదయం తెల్లారి గట్ట నిద్ర మానుకొని వస్తూ ఉన్నారు. నిన్నంతా ఏడ్చారు సమాధి ఎదురుగా కూర్చొని, నిన్నంతా ప్లాన్ చేసుకున్నారు రేపు మనం ఏం చేయాలని. మిగతా వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయినా వీరిద్దరు సమాధి ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారంట, రేపు మనం వద్దాం, వీళ్ళందరూ యేసే చచ్చిపోయారనుకుంటున్నారు, ఆయన చనిపోలా, చూడు యేసే నారబట్ట కడతా ఉన్నారు, మనం కట్టదని చెప్పిన వాళ్ళు వినరు, కాబట్టి కామ్గా ఉందాం అని కూర్చున్నారంట. ఎదురుగా అందరు వెళ్ళిపోయారంట. వీరిద్దరు ఎదురుగా సమాధికి వెళ్ళి చూసి అంత ప్లాన్ చేసుకొని తర్వాత రోజు పెందల కాడే లేచి
పెందల కాడ లేచి అంతకంటే ముందు సుగంధ ద్రవ్యాలు కొనిపెట్టుకొని మరొక స్త్రీని అంటేసుకొని ముగ్గురు కూడా ఎవరికి చెప్పకుండా యేసయ్య దేహాన్ని విడిపించటానికి, యేసయ్య దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన లేచినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు ఒళ్ళంతా ఏం చేయబడింది? గాయపరచబడింది. కానీ ఆయన లెగిస్తాడని నమ్మకంతో ఈ ముగ్గురు కూడా సుగంధ ద్రవ్యాలు పూయటానికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎంత విశ్వాసం అండి, స్త్రీలకి ఎంత ధన్యత అండి వాళ్ళకి. కనులారా ఎదురుగా వస్తే శిష్యులు నమ్మలేదు తెలుసా. వీరి ముగ్గురు కూడా పరుగున వచ్చి, మేము యేసయ్య లెగిచాడంట, మేము దేవదూతను చూసాము, దేవదూత మాకు చెప్పిందంటే, పిచ్చిదానా ఎవరు మూసుకోండి మీ ముగ్గురు, మీకు దెయ్యం పట్టిందా, అసలు మిమ్మల్ని ఎవడెళ్ళమన్నాడు అక్కడికి అన్నారంట. వాళ్ళు లేదు భయ్యా, మేము వెళ్ళాం, సుగంధ ద్రవ్యాలు పూయటానికి వెళ్ళాం, రాయి పొర్లించబడి ఉంది, దేవదూత కూర్చొని ఉంది, యేసుప్రభువు మన మధ్యకి రాబోతున్నారంట. అంటే ఒక్కడు నమ్మల. యేసుప్రభువు ప్రత్యక్షమైతే ఆయనతో మాట్లాడితే అప్పుడు నమ్మారు. తర్వాత తోమా గారికి తెలిసిన విషయం. అప్పుడు తోమా గారు లేరు. ఫస్ట్ యేసుప్రభువు శిష్యులతో మాట్లాడినప్పుడు తోమా అంటున్నాడు ఏమని, ఆయన ఏలల్లో నేను ఆయన గాయాలు ఎలిబెట్టి చూడాలి, డొక్కలు ఎలిబెట్టి చూస్తే నమ్ముతాను అన్నాడు. మనలో ఆ అపనమ్మకు దౌర్భాగ్యం నుంచి విడుదల పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలామంది శ్రమ కలిగితే యేసుప్రభువుని విడిచిపెడతా ఉన్నారు, బాధ వస్తే యేసుప్రభువుని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. లేకపోతే ఇంట్లో ఏదన్నా ఇబ్బంది కలిగితే యేసుప్రభువుని విడిచిపెట్టేసి రాయి పొర్లించేసి వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున యేసుప్రభువుని విడిచి వెళ్ళిపోయి రాయి పొర్లించే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మగ్దలేని మరియలాగా, అలాగే మరి ఒక మరియలాగా మీరేం చేయాలి? రాయి పొర్లించడం, రాయను తొలగించడం కోసం ఆలోచించండి తప్ప మూయబడినటువంటి ద్వారాన్ని నువ్వు ఆలోచించబాక. హల్లెలూయా. ఇంకా గొప్ప విషయం చెప్పనా మీకు, ఈ ముగ్గురికి శుభవార్తే కదా యేసుప్రభువు తిరిగి లెగిచ్చాడు అనే కదా తెలిసింది. ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఒక కన్యక ప్రార్థన చేస్తూ ఉంది. కన్యక ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దూత ప్రత్యక్షమైంది. ఎవరా దూత? అమ్మ, ఒక కన్యక ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దూత ప్రత్యక్షమైంది. ఎవరు? గాబ్రియల్ దూత. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె పేరు మరియమ్మ గారు. మరియమ్మ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై, దయాప్రాప్తురాల నీకు శుభము, నీ కడుపులో పరిశుద్ధాత్ముడు దేవుడే పుట్టబోతా ఉన్నాడు, నువ్వు గర్భం ధరిస్తావు అని ఎవరికి శుభవార్త చెప్పింది? అమ్మ, మరియమ్మ గారికి చెప్పింది. మరియమ్మ గారికి నువ్వు యేసుప్రభుని కనబోతా ఉన్నావు, ఈ లోక రక్షకుడు నీ నుంచి రాబోతా ఉన్నాడని శుభవార్త చెప్పింది. ఇక్కడ ముగ్గురికి చెప్తుంది మళ్ళీ శుభవార్త. ఏమని తెలుసా? యేసుప్రభు మరలా తిరిగి లెగిచ్చాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీ కొరకే ఆయన మరలా రాబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మూడవ సువార్తమానం మనకి. మొదటి శుభవార్త మరియమ్మ గారి కన్యక మరియకు, రెండవ శుభవార్త మగ్దలేని మరియకు, వేరొక మరియకు సలోమికి, మూడవ శుభవార్త మనకు. దేవుడు అతి త్వరలో మన మధ్యకు రాబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ పునరుద్ధాన దినపు శుభవచనం ఏంటంటే, త్వరలో మనకు దేవుడు శుభవార్త తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఏం చేయబోతున్నాడు? ఆయన రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన దగ్గర రావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు సమాధి వద్దకు వెళ్ళారు, యేసే ఆత్మగా మరల వారి మధ్యకి వచ్చాడు. ఈ రోజున పెందల కాడ ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని సన్నిధికి వేగిరమే వెళ్ళాలి. ఎవరైతే దేవుని నమ్ముతారో వారికి శుభవార్త. ఎవరైతే దేవుణ్ణి వేగిరమే ఆయన సన్నిధికి రావాలనుకుంటారో వారి కొరకు ఇక్కడ దేవదూత ఏం చేస్తుందంటే సాక్ష్యం రాస్తూ ఉంటుంది. ఎవరు ముందు వచ్చారు, ఎవరు ప్రార్థన చేశారు, వారికి ఏ శుభవర్తమానం అంటే, మీరు ఇక్కడ శ్రమతో వచ్చారు, ఈ శ్రమ మీలో లేదు, అది వెళ్ళిపోయింది, మీ కొరకు దేవుడు ఒక వర్తమానం పంపించాడు, మీ గృహంలోకి వెళ్ళే లోపే నేను ఇక్కడికి వచ్చాను, నేను ఒక సాక్ష్యం చెప్పాలనుకున్నాను, అది ఇప్పుడు చెప్తాను. మేము భోజన కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మేము అనుకునే కొంచెం తారుమారైనాయి, కొంచెం ఆర్థిక పరిస్థితి కొంచెం తారుమారు అవటం వల్ల రాత్రి నుంచి గింజేసుకుంటున్నాం మేమంతా కూడా. వెళ్ళి మా దగ్గర ఉన్నటువంటి కొంత ధనాన్ని దేనికి ఉపయోగించాలో తెలియక అటు కొంచెం ఇటు కొంచెం చేసి నిన్న ఉదయం ఒక పని పెట్టాను. ఆ పని అయితే కొంత ధనం వస్తుంది అని చాలా ఆశించాను. ఆ పని అవుతున్నట్టే అవుతుంది కానీ అవటం లేదు. వాళ్ళు వస్తామంటారు కానీ రావట్లేదు. సరే
నేనేం చేస్తానంటే మా ఇంట్లో ఒక కెమెరా ఉంది, దాన్ని మేము యూజ్ చేయట్లేదు, అది మాకు అన్యూజ్ కూడా. సో దాన్ని ఏం చేసి ఓఎల్ఎక్స్లో పెట్టాం. ఓఎల్ఎక్స్లో పెట్టి ఇది సేల్ చేస్తే కొంత డబ్బులు వస్తాయి, సో ఆ డబ్బులతో కొంచెం పరిచయం ఉపయోగించదని నేను ఉదయం నుంచి పోరాడుతూ ఉన్నాను. బోల్డ్ మంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు, ఒకటి తక్కువ అడుగుతున్నాడు, ఒకటి అదే అంటున్నాడు, ఇదే అంటున్నాడు. ఒక వ్యక్తి మాత్రము ఫొటోస్ పెట్టమంటే ఎండలో తిరుగుతానే ఫొటోస్ ఇవన్నీ పెడతా ఏదో మేనేజ్ చేస్తూ ఉన్నాను. నేను ఇంకొక అతను మళ్ళీ అతను కూడా మెసేజ్ చేస్తే సో ఇదంతా అయింది. మాకు అతను అన్నాడు, బ్రదర్ మేము సాయంత్రం వస్తాము అన్నాడు. సో నేను ఇంకా పని ఆపేసుకొని 4 గంటలకి ఇంటికి వచ్చేసాను. 6ంటికి అన్నాడు, 7ంటికి అన్నాడు, సో 8ంటికి అన్నాడు. మేమంతా గుమిగూడాం. ఎందుకని వాళ్ళు వస్తే ఈ కెమెరా వాళ్ళకి ఇచ్చి సో ఆ ధనాన్ని తీసుకొని మేము బయటికి పోవాలి. ప్రైజ్లో స్టేజ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీటికి ఇవ్వాలి, సో బ్యానర్కి వెళ్ళాలి. మాకు సమయం లేదు. వెయిట్ చేస్తూ ఉన్నాం. 8 అన్నాడు, 8 కూడా అయిపోయింది. ఫోన్ చేస్తే తన మాటలో మాకు కొంచెం కన్ఫ్యూజన్ కనపడింది. నేను అన్నాను, గోపాలకృష్ణ ఇంక ఇది అయ్యేదట్టు ఏం కనపట్లేదు, సరే మన దగ్గర ఉన్న వాటితోనే వెళ్దాం పదండి అని చెప్పేసి మా దగ్గర కొద్ది ధనాన్ని తీసుకుని మేము బయటికి వెళ్ళి బ్యానర్ దగ్గరికి వచ్చినాం. బ్యానర్ దగ్గర వెళ్తే అక్కడ ఒక శోధన, మాకెప్పుడు తక్కువ చేసేవాళ్ళు వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. సో బయటికి వెళ్తే ఒక బ్రదర్ పిలిచి మేము చేసే దాని మీద డబల్ రేట్ తీసుకున్నాడు. సార్ దానికి కూడా అగ్రీ చేసాం. సో ఎట్టకేలకు మా చేతికి బ్యానర్ వచ్చింది, సాయంత్రానికి వచ్చింది. బ్యానర్ తీసుకొచ్చి రాత్ర ఫిట్ చేసేసాము. ఉదయకాలము మరి ఈరోజు నేను అనుకున్నప్పుడు నేను దేవుని సన్నిధికి వేగిరిమే లేచా. దేవునికి మహిమ కలుగును గాక. పెందలకాడ లేచాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. మా వాళ్ళంతా నేనే లేపా ఈరోజు. హల్లెలూయా. సమయం అవుతుంది, నయం దేవుడు బల ఇచ్చాడు వాక్యం. పెందలకాడ లేకంటే దేవుడు కృప ఇచ్చాడు. పెందలకాడ లేచి వీళ్ళందరినీ లేపి వీళ్ళు సిద్ధపడిచిమ్మని చెప్పి నేను కూడా కొంచెం త్వరగా ఈ బాక్స్ అని తీసుకొచ్చి దేవుని కొరకు ప్రయాసపడి ఇక్కడికి వచ్చి ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోకి ఇక్కడికి వచ్చేసరికి మరొక వార్త. ఏం వార్త అంటే కొంచెం ఉన్నది కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు వచ్చారు. సో మళ్ళీ ఇక్కడ నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి అప్పగించి వాళ్ళని కొంచెం సర్దుబాటు చేసి అమ్మ సాయంత్రం ఇస్తానమ్మని చెప్పి వాళ్ళని పంపించి ఇక్కడికి వచ్చి ప్రభువా నీ చిత్తం జరుగును కాక ప్రభు, ఏదన్నా నీ చిత్తం ప్రభువా అనుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక శుభవార్తను పంపించాడు. దేవునికి మహిమ కలుగును కాక. నిన్న ఎప్పుడు 8 గంటలకు వస్తానన్న వాళ్ళు ఇందాక 8:30కి వచ్చారు. రైతుల్లో వారిని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకంతా సెట్ చేసి వాళ్ళని పంపించి నాకు కొంత ధనాన్ని వల్ల ఫోన్పే చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటుగా వస్తూ ఉంటే దారిలో మరొక దేవదూత కనపడినట్టుగా ఇంకో బ్రదర్ కనపడి దేవుని కృపను బట్టి తను కూడా ఈ పరిచయలో ఒక చిన్న కానుకను, చిన్నదో పెద్దదో దేవునికి ఒక కానుకను ఏం చేశారంటే అసలు ఎలా సెట్ అయిందంటే ఒక్కొక్కటి సెట్టుబాటు చేసి ఈ రోజున దేవుడు ఈ పరిచయకు ఒక శుభవార్తను పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క అవసరం తీర్చబడటానికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంప్టీ హ్యాండ్స్, ఓ భయం, ఒక దిగులు, ప్రార్థన అయితే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి. కానీ నా దేవుడు ఈ రోజున తన బిడ్డలను పంపించి ఒక సహాయం జరిగింది. ఇంకొక కుమారుడు దారిలో ఎదురయ్యి ఆ కుమారుడు ఒక సహాయం జరిగింది. ఈరోజు నా గుడ్ల మీద ధైర్యంగా ఉన్నాను. హల్లెలూయా. దేవుని కార్యం ఎలా ఉంటుందని ఎవరైతే దేవుని సన్నిధికి వేగిరముగా వస్తారో వారికి శుభవార్తలు ఏం చేస్తూ ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని శుభవార్తలు, దేవుని యొక్క మన మనసులో ఉన్నటువంటి వేదన మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. ఈ రోజున ఆ దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే తన సన్నిధికి ఎప్పుడైతే వేగిరిగా వచ్చానో ఆయన అంటా ఉన్నాడు, నీ వేదన ఇక్కడ లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాధపడుతూ వచ్చావు, ఆ బాధ మందిరంలో లేదు, అది ఏం చేయబడింది, బయటికి వెళ్ళిపోయింది. నువ్వు ఇక్కడే ఉంటే ఎలాగ బాధపడతా ఉంటావు, బాధతో వాక్యం చెప్తావు అని చెప్పి వాళ్ళ చేత ఫోన్లు చేయించాడు. ఎప్పుడు ఫోన్ నీకు రాగానే ఫ్లై మోడ్లో పెడతా, ఈరోజు పెట్టలా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్లు వస్తూ ఉన్నాయి, చూస్తే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళు చేసిన ఫోన్ ఎత్తి బయటికి మాట్లాడితేనా, మేము మీ ఇంటికాడికి వచ్చాం, లక్ష్మీ డిజైనర్స్ ఉంది అక్కడే కదా, లొకేషన్ పెట్టా. అవునన్నా, మీరు వస్తే డబ్బులు ఇస్తాం. హల్లెలూయా. శుభవార్త ఎలా వచ్చింది నాకు? బయట నుంచి వచ్చింది. యేసు ప్రభువు వారు బయటికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, దేవదూత ఇక్కడ ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, మీ శ్రమలు మందిరంలో లేవు, అవి ఎప్పుడో బయటికి యేసు ప్రభువు వారు తీసుకెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే ముందుకుంటారో, దేవుడు అనేక మంది చేత నాకు ఆ సంతోషం ఏం మాట అర్థం లేక ఆ బ్రదర్ ఆపి నాతో మాట్లాడుతున్నప్పుడు కంగారికి వచ్చేసాను, నాకు ఏడుపు వచ్చేసింది. ఆ బ్రదర్ వచ్చి నాతో మాట్లాడన్నా ఇలా ఒక కానుక పంపిస్తానంటే నిమిషం ఉండలేకపోయాను, ఏడుపు వచ్చేసి నాకు అక్కడ ఏడుపు వచ్చేసి వెంటనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, సహాయం అందిస్తే తట్టుకోలేకపోయింది నా హృదయం.
ఏడుపు వచ్చేసి ఆ బ్రదర్ దగ్గర ఆడవలేక రోడ్డు మీద కళ్ళు తుడుచుకుంటూ వచ్చేసాను. దేవుడు శుభవర్తమానాలు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని కొరకు ప్రయాసపడండి, వేగిరము రండి, పెందల గంట లెగండి. దేవుని కొరకు ఉదయం అందుకే 8 గంటలు పెట్టాం ఈ వారం నుంచి. 8 గంటల కంటే 6 గంటలకి లెగండి, దేవుని సన్నిధికి రండి. మీ కొరకు బయట శుభవచనాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇంకా గొప్పగా దేవుడు ఆశిస్తారు. ఎవరైతే ముందడిగి వేస్తారో, వీళ్ళు ముందడిగి వేస్తారు. శిష్యుల దగ్గరికి వెళ్ళి మొగోళ్ళ సహాయం కోరల. వీళ్ళేం చేశారు, ఒక అడుగు ముందేశారు. రాయి ఎవడో దొరికిస్తారులే, ముందు వెళ్దాం పదండి. అవసరమైతే మనమే ముగ్గురు వెళ్ళి రాయి దొరికిస్తాం. ఎవరైనా దొరికితే బాగుండు, దొరకకపోతే మనమే దొరికిద్దాం. ముందడిగి వేస్తే రాయ తుర్లింపబడింది. దేహానికి సుగంధ వేలు పోద్దాం అనుకుంటే కానీ యేసే తిరిగి లెగిచ్చాడు. వారికి ఏం వినపడింది? మరలా చెప్తున్నా, వారి పేర్లు ప్రింట్ రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పడ్డే లేదా? మగ్దలేని మరియు, యాకోబు తెలియని మరియు, సొలోమి అంతేనా? సొలోమి అని కూడా పేర్లు స్పష్టంగా స్పెల్లింగ్ లేకుండా రాయబడి ఎక్కడ? పరిశుద్ధ గ్రంథంలో. ఈ రోజున మన పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుని కొరకు ముందడికి వేయండి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అన్ని ఆయనే చూసుకుంటాడు. ఇటువంటి అద్భుతాలు నా జీవితంలో బోల్డ్ చూశా. ఈరోజు ఇంకా గొప్పగా ఈ పునరుద్ధానంలో దేవుడు మరొక్కసారి సంతోషకరంగా నన్ను పంపించాడు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఎవరైతే వేగిరి పడతారో ఆయన కొరకు రావడానికి, కందల కాడ లెగటానికి. అందుకే ఉదయకాలం 3 గంటలకు ప్రార్థన ఎందుకు చేయాలి? అందరికంటే ముందు ప్రభువును ఆహ్వానించుకోవాలి. హల్లెలూయా. అలా చేస్తే దేవుడు నీ వద్దకు వస్తాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, యేసు వచ్చాడా లేదా? మరలా వీళ్ళు వెళ్ళి చెప్తే ఎవరు నమ్మలేదు, కానీ యేసు ప్రభు వారి మాట రుడిపరచడానికి వారి మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో ఆయన రావాలంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన కొరకు ఏం చేయాలా? పోరాటం చేయాలి. ఆయన కొరకు వెళ్ళాలి. అందరూ అంటారు, యేసుప్రభు ఈ శ్రమంలో యేసుప్రభు రాలేదు, యేసుప్రభు మాట వినలేదా? ఇగో మీ ఇంట్లో ఎలాగుంది, మీ ఇంట్లో ఉంది, మీ దేవుడు ఏం చేయట్లేదు. నా దేవుడు చేస్తాడు, ఒక సమయము ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే వారు ఎలాగైతే సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఆయన దేహానికి పీడనికి వచ్చారో, నువ్వు కూడా నీ జీవితాన్ని తీసుకొని ఆయనకి అప్పగించడానికి రావాలి. హల్లెలూయా. అలా గనక నువ్వు రాగలిగితే నీ కొరకు బయట ఏం కలిగి ఉంటాయి? శుభవచనాలు. నువ్వు ఏది ఆశించావో అది నీ కొరకు బయట వెయిట్ చేస్తూ ఉంది. నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేసరికి దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తెలియపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రత్యక్షత ఈ స్థలం మీద ఉందని రుడిగా నమ్ముచున్నా. నిజంగా చెప్పమంటారా? చాలామంది ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజు ఆ బ్యానర్కి చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు నాకు తెలిసి. లేకపోతే ఆ ప్యాషన్ ఆఫ్ ద గేట్ సినిమా చూసి ఏడ్చే వాళ్ళని చూస్తాను నేను. అవునా? సినిమా చూసి ఆడవక నేను అంటాను, అసలు ఆడవద్దు మీరు. ఎందుకంటే నేను లేచా, నిన్ను కూడా లేపుతా. ప్రైజ్ ది లార్డ్. నేను లేచా, నిన్ను కూడా లేపుతా. అయితే ఈ ముగ్గురికి ఉన్నటువంటి కమిట్మెంట్ మీకు ఉండాలి. మీరు అనుకోవాలి. ఏమనుకోవాలి తెలుసా? నేను ఇలా చెప్తా ఉంటాను, నేను రావటం 10 నిమిషాలు లేట్ అయితే మీరు ఇక్కడ నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కొరకు మీరు ఎదురు చూడకూడదు. అన్నయ్య రాడేమో, ఇబ్బంది అవుతుందేమో, సో ఎదురు చూడాలి, ముందుకు రావడానికి చూడాలి, ఇక్కడ నిలబడడానికి అవకాశం ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక నూతన అద్భుతాన్ని మీకు అప్పగిస్తాడు. హల్లెలూయా. ఒక నూతన పేరుతో దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు. ఈ రోజున నార్మల్గా ఉన్న మిమ్మల్ని పరిచారకులుగా ఆయనే లేపుతాడు, సేవకురాలుగా ఆయనే లేపుతాడు, ఆయన ఉపచారం చేసేవారిగా ఆయనే లేపుతాడు. ఆయనకి కావాల్సింది ఆయన కొరకు పని చేసేవారు మాత్రమే. కోత విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు తక్కువ. అందరూ కోయాలి. అందరు పరిచయ భాగం ఉంది. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరికి నిలబడ్డా లేకపోయినా, నేనే ఇక్కడ ఉన్నా లేకపోయినా మీరు నిలబడాలి. సమాధి రాయిని తొలగించడానికి ఎవరు లేరు, మందిరంను నడిపించడానికి ఎవరు లేరు. అప్పుడేం చేయాలా? ఆలోచించి ఆగిపోకూడదు. అవసరమైతే నువ్వే రాయిని తొలగించే వ్యక్తిగా ఉండాలి, ఇక్కడ నిలబడి నడిపించే వ్యక్తిగా ఉండాలి, వాక్యం ప్రకటించే వ్యక్తిగా ఉండాలి, కొన్ని ఆత్మను రక్షించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇక్కడ గనక నువ్వు అడుగు వేయడానికి ముందుంటే దేవుడే నేను ఇలా అంటా ఉన్నారు, మమ్మల్ని పాడుతున్నావుగా, నీకు కూడా అవకాశం అంటున్నారు నాతో. ఎవరికెవరంటే అవకాశం? నేను మొన్న అరిశాను. ఎందుకు అరిశానంటే ఇక్కడికి వచ్చాక ఎదుగుతున్నారు, ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడతా ఉన్నా. అసలు నేను పాటలు ఇవ్వను, నేను ఆపేస్తానని చెప్పి త్వరగా ముగించేసి నేను పాడుకున్నాను. ఆ మాటలని ఏమొచ్చింది? రోషం వచ్చేసి నాకే అవకాశం ఇవ్వకుండా ఈ రోజున ఒక 6 పాటలు 7 పాటలు సిద్ధపాటు అయిపోయి నన్ను ఈ రాత్రి ఎక్కిచ్చేసేసుకొని ఏమంటారంటే నిన్ను కూడా అవకాశం. దేవునికి కావాల్సింది మీలాంటి బిడ్డలే. హల్లెలూయా. ఒకరి కొరకు ఎదురు చూసేవారిగా కాదు. మీరేంటంటే
వాళ్ళందరూ వెళ్ళిపోయినా మగ్దలేని మరియా, వేరొక మరియా కూర్చున్నట్లుగా మీరు కూడా అందరూ విడిచిపెట్టిన మీరు మాత్రము పరిచర్య కొరకు నిలబడాలి, యేసే కొరకు నిలబడాలి. ఎవరో పాడకపోతే నువ్వే పాడు. హల్లెలూయా. వాక్యం ఎవరో చదవకపోతే నువ్వే వచ్చి చదువు. నేను అందుకే ఈ మధ్య వాక్యం కూడా ఎందుకు చదవట్లేదంటే మీలో నుంచే రావాలి, మీలో నుంచి వాక్యం చదివే వాళ్ళు రావాలి, మీలో నుంచి ప్రార్థన చేసేవాళ్ళు రావాలి, మీలో నుంచి నడిపించే వాళ్ళు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ నిలబడితే దేవుడు మరొక చోటను పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానం మీ జీవితాల్లో కూడా ఒక నూతనంగా ఎంచబడాలి. హల్లెలూయా. కొన్ని విషయాలు చెప్తాను. దేవుని కొరకు ముందడుగు వేయాలి. రాయి గురించి వాళ్ళు ఆలోచించలేదు, ముందు కొనసాగారు. దేవుని దూత వర్తమానం పంపించింది. తర్వాత కనుక చూస్తే ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారికి దేవుడు సువార్తిస్తాడు. ఎవరైతే దేవుని దగ్గరికి ముందుంటారో వారు ధన్యులు. ఎవరైతే ఆలోచించకుండా శ్రమల్లో బాధలో దేవుని దగ్గరికి వస్తారో వారే దేవుని చేత ఎన్నుకోబడిన వారు. ఈ మగ్దలేని మరియు వేరొక మరియను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎన్ని శ్రమలు వచ్చినా ఎదురుగా ఉంది పెద్ద రాయి అయినా వాళ్ళు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయారు. మీరు కూడా కుటుంబంలో జరిగే శోధనలు బాధలు ఏదైనా కానీ మీరు ఆలోచిస్తా కూర్చోకండి. వచ్చే దేవుని సన్నిధికి ఆయనే మీ రాయి తొలగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధికి రండి, ఆయన కొరకు రండి. మీకు ఎదురుగా ఉన్న బండను ఎవరు తీస్తారట? ఆయనే తీస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆగిపోద్దు. ఇంకోటి, వాళ్ళు ఆలోచించారు, ఆ రాయి మూత వేయబడడానికి ముందే వాళ్ళు ఎదురుగా కూర్చొని రేపు ఈ రాయి ఎలా తీయాలా అని ఆలోచించారు. దేవునికి మహిమ కలుగును గాక. రాయి వేయటానికి ముందే ఎదురుగా కూర్చున్నారంటే సమాజం ఎదురుగా, మీరు వేస్తున్నారా, మీరు వేయండి, రేపు మేము మెరలా రాబోతా ఉన్నాం. హల్లెలూయా. మీరు వేసిన రాయిని మేము తీయబోతా ఉన్నాం. ఈ రోజున దేవుని బిడ్డలారా, మీరు అనేక మంది రాళ్లను తొలగించేవారిగా ఉండాలి. అనేక మంది చనిపోయిన స్థితిలో ఉన్న వారిని మీరు ఏం చేయాలంటే వారికి ఉన్న శ్రమనే రాయిని మీ ద్వారా తొలగించబడాలి. మీరు ఈ రోడ్లో వస్తున్నప్పుడు మిమ్మల్ని అనేక మంది పిలిచి ఇంట్లో ప్రార్థన చేసే గొప్ప ధన్యత దేవుడు మీకు ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి సంఘానికి మధ్యవర్తి నేను ఉన్నాను, కానీ ఈ రోజున నేను అనేవాడిని ఉన్నా లేకపోయినా మీరేం చేయాలంటే ఆ యొక్క బాధ్యత తీసుకోవాలి. దేవుడు శిష్యుల్ని నమ్మల, దేవుడు లెక్క చేయలే. ప్రధాన యాజకులు నమ్మల, దేవుడు లెక్క చేయలే. యేసు పరిపడుతున్న అందరూ నమ్మలే, లెక్క చేయలే. ఎవరు లెక్క చేశాడో తెలుసా? ఈ ఇద్దరు ఆలోచన, ముగ్గురు ప్రయాసను దేవుడు ఆలోచించి దేవదూతను అక్కడ కావలి పెట్టి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. నా బిడ్డలు వస్తారని. ఈ రోజున నిన్ను ఎవరు లెక్క చేయకపోయినా, నీ చుట్టుపక్కల లెక్క చేయకపోయినా, నీ బంధుమిత్రులు లెక్క చేయకపోయినా దేవుడు లక్ష్య పెడుతున్నాడు మీ మీద. జాగ్రత్త. హల్లెలూయా. మీ కొరకు ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు నిలబడకపోయినా మీరు రావటానికి సిద్ధమైతే మీ కొరకు దేవుడు దేవదూతలను కావలిగా ఉంచును గాక. హల్లెలూయా. ఈ పునరుద్ధానం మీలో పునరుద్ధానం కలగాలి. మన సబ్జెక్ట్ తెలుసా? మహా పునరుద్ధానం మన అందరికీ. హల్లెలూయా. ఎవరికి? యేసు ప్రభు వారికి కాదు, ఆయన ఆల్రెడీ లేచి ఉన్నాడు. కానీ లెగాల్సింది ఎవరో తెలుసా? నువ్వు నేనే. ఈ ప్రాంత ప్రజలు, మన రాష్ట్రం, మన పట్టణం, మన దేశం పునరుద్ధానం పొందుకోవాలి. దేంట్లో? ఏదైతే నువ్వు కోల్పోతా ఉన్నావో అది నువ్వు పొందుకోవాలి. ఏదైతే నీకు దేవునికి నీకు అడ్డుగోడగా ఉందో, అడ్డు రాయిగా ఉందో, అది దేవుడే అంటున్నాడు, నేను దాన్ని సైడ్ చేస్తా నీకు నాకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని. అయితే నువ్వు మొదటిగా రావాలి, నువ్వు సిద్ధపాటే రావాలి, నువ్వు పెందలకాడ రావాలి, నువ్వు నీకు సంబంధించినటువంటి నా కొరకు నువ్వు తీసుకొని రావాలి. ఏంటిది? ఇది కాదు, అది సెకండరీ. దేవుని కొరకు నీ హృదయాన్ని, సుగంధ ద్రవ్యం అనే హృదయాన్ని దేవుని కొరకు త్వరగా తీసుకొని వస్తే ఎంత పెద్ద రాయి ఉన్నా ఆటోమేటిక్గా నీకు ఆయనకి మధ్య తొలగించబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఏసీ దగ్గర రాగానే ఏసీ ఇక్కడ వాక్యంతో మాట్లాడతాడు. ఏమో తెలుసా? నీ శ్రమ ఇక్కడ లేదు, అది నేను తీసుకెళ్ళిపోయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇక్కడికి ఏడుస్తా వచ్చావు, నా గాయపడిన దేహాన్ని చూడాలని వచ్చావు, కానీ దేవదూత అంటుంది, మీరు మృతుల్లో చనిపోయిన యేసు ప్రభువుని ఎత్తుకుంటూ వచ్చారా? గాయపడిన దేహం చుట్టానికి వచ్చారా? చుట్టబడిన నారబట్ట ఓడదీయడానికి వచ్చారా? నో, అది ఆల్రెడీ ఊడిపోయింది. ఆ దేహం ఆల్రెడీ ఆత్మచేత నింపబడింది. మీరు ఎదుగుతున్న యేసయ్య మీ కొరకే వచ్చాడు, పోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే వర్తమానం నుంచి తెలివిస్తా ఉన్నా. ఏ శ్రమతో వచ్చారో ఆ శ్రమ ఇక్కడ లేదు, ఆ బాధ ఇక్కడ లేదు, ఆ అనారోగ్యం ఇక్కడ లేదు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, అది ఎప్పుడు నీ నుంచి బయటికి పోయింది. కాకపోతే మనం చేసిన ఇల్లు దాన్ని తెచ్చుకుంటున్నాం మళ్ళీ. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇక్కడ మృతుడిగా లేను, నేను ఆల్రెడీ లేచి ఉన్నాను. ఆయన అంటున్నాడు, మీలో శ్రమ లేదు, ఆల్రెడీ పోయింది. హల్లెలూయా. అది మనం నమ్మితేనే ఆయన చూస్తాం.
వీళ్ళు నమ్మారు, వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నమ్మలేదు. యేసే వచ్చి వీళ్ళ మాటను రూఢిపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా నమ్మాలి. నమ్మకపోతే వేరే వాళ్ళు పొందుకుంటారు. శిష్యులు పొందుకోవాలి ధన్యత, 3 స్త్రీలు పొందుకున్నారు. ప్రధాన యాజకులు పొందుకోవాలి ధన్యత, 3 స్త్రీలు పొందుకున్నారు. ఈ రోజున నువ్వు పొందుకోకపోతే మరొకడు పొందుకుంటాడు, నువ్వు పొందుకోకపోతే మరొకడు పొందుకుంటాడు, నేను పొందుకోకపోతే మరొకరిని దేవుడు ఇక్కడ నడిపిస్తాడు తప్ప ఆయన మాట అనడు కూడా. భూమి గతించిన ఆకాశ మెట్లు తత్తరిల్లినా కానీ ఆయన మాట ఒక్క మాట కూడా పోనే పోదు. కాబట్టి సహోదరుడే సహోదరి, దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ రోజున, నువ్వు సిద్ధపాటు కలిగి గనక ఉంటే నీలో పునరుద్ధానం కలుగుతూ ఉంటుంది. శుభవచనాలు నీకు వినబడతానే ఉంటాయి. హల్లెలూయా. ఆ శుభవర్తమానాల కొరకు ఎవరెవరు దేవుడు నిలబెడతాడో తెలియదు. ఈ రోజున నేను ఇంతగా సంతోషంగా ఉండటానికి దేవుడు 3 నడిపించాడు. యవన బిడ్డల్ని, 2 యవన బిడ్డలు నా ఇంటికి వస్తే ఒక యవన బిడ్డ ఇక్కడ కలిశాడు. నన్ను నేను ధైర్యపరచడానికి, నన్ను ఉన్న బాధను తొలగించడానికి దేవుడు 3 ఎన్నుకున్నట్టుగా, ఆయన లిగిచాడని చెప్పి ఆయన నుడిపరచడానికి 3 ఎన్నుకున్నట్టుగా మీలో కూడా గొప్ప సాక్ష్యాలు పొందుకుంటానికి ఆయన ఎవరో ఒకరిని నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పని ఖచ్చితంగా నీతో జరిగించుకుంటాడు. ఖచ్చితంగా ఆయన యొక్క శుభవర్తమానం నువ్వు వింటావు, ఆయన ద్వారా రక్షించబడతావు. రేపటి రోజున కొన్ని వేల మంది ముందు నిలబడి నువ్వు సాక్ష్యం ఇచ్చే ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున మగ్దలేని మరియయు, మరొక మరియయు, సలోమి గారి యొక్క ధన్యత నువ్వు నేను పొందుకోవాలి. దేవుని కొరకు వేగిరం రావాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. సుగంధ ద్రవ్యం లాంటి నీ హృదయాన్ని దేవుని కొరకు అర్పించాలి. నువ్వు ముందుగా అడుగు వేస్తే నీకు దేవునికి ఉన్నటువంటి ఆ బండ రాయితీని దేవుడే తొలగిస్తాడు. దేవుడు ఏ విధంగా అయితే పునరుద్ధానుడు అయ్యాడో నీలో కూడా కుంటుపడిపోయిన ప్రతి సమస్య నుంచి కూడా ఆయన పునరుద్ధానమును కలిగి నీకు తిరిగి ఇస్తాడు. నిన్ను ఒక ధన్యత ఇస్తాడు, నీకు ఒక ప్రాధాన్యత ఇస్తాడు, నిన్ను ఒక గొప్పగా ఎంచుకుంటాడు. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు నిన్ను ఒక పాత్రగా ఆయన సేవలో వాడుకోబోతా ఉన్నాడు. ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇదిగో శిష్యులు పారిపోయినా, ప్రధాన యాజకులు నన్ను వదిలేసి రాయి దొర్లించి వెళ్ళిపోయినా, నా కొరకు ఎవరైతే ఎదురు చూస్తా ఉంటారో, నా కొరకు ఎవరైతే ఆలోచిస్తారో వారి కొరకు దేవదూతలను సాక్షిగా పెడతాను. దేవదూతతో నీతో మాట్లాడిస్తాడు. నీ కుటుంబంలో శ్రమ దేవుడు తొలగిస్తాడు. ఆయన కొరకు ప్రయాసపడాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుని సహాయాన్ని కోరు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదరించునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ రోజున గొప్ప ప్రార్థన చేద్దాం. దేవా, నేను కూడా ఆ స్త్రీల వంటి వారిని, మరి లాంటి వారిమే, మగ్దలేని మరి లాంటి వారమే, సొలొమి లాంటి వాళ్ళమే. ఈరోజు మేము నీ కొరకు కూడా పెందల కాడ నీ సన్నిధికి వచ్చాం. పెందల కాడ నీ కృపను పొందుకుంటా ఉన్నాం. పెందల కాడ నీ కొరకు రావాలని ఆశ కలుగుతా ఉన్నాం. మా ప్రయాసను గమనించి ప్రభువా, ఏ శుభవర్తమానాలు ఆగిపోయినాయో మా జీవితాల్లో, ఏ మేలు ఆగిపోయిందో, ఏ ధన్యత ఆగిపోయిందో, ఏ ఉన్నతమైన స్థానం ఆగిపోయిందో అది ఈ రోజున మరలా నాకు నీ ద్వారా అనుగ్రహించు ప్రభువా. నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం ఈ రోజున అందరం కలిసి. సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరుడా, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా వాక్యం వింటున్నటువంటి వాడా, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కూడా దేవుని కొరకు ప్రయాసపడేవాడిగా ఉండాలి. అందరు విడిచి వెళ్ళిపోయిన వారు విడిచి వెళ్ళిపోలేదు. వారి కొరకు దేవుడు దేవదూతనే కావలిగా ఉంచాడు. ఈరోజు నిన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయినా దేవుని కొరకు నువ్వు నిలబడేవాడిగా ఉంటే దేవుడు దేవదూతను నీకు సాక్షిగా నిలబెడతా ఉన్నాడు. నీకు శుభవర్తమానాలు పంపించడానికి అనేక మంది దేవదూతలను నీ కొరకు పంపించబోతా ఉన్నాడు. వారి ద్వారా నువ్వు కోల్పోయినటువంటి ఆ శుభవచనాలు తిరిగి పొందుకోబోతా ఉన్నావు. నమ్ముతున్నావా? ఈ రోజున ఈ యొక్క పునరుద్ధానము నీ కోసమే. నమ్ముతున్నావా సహోదరి? ఈ పునరుద్ధానపు ఆశీర్వాదం నీ కొరకే. సహోదరుడు, నమ్ముతున్నావా? ఈ పునరుద్ధానపు దీవెన నీ కొరకే. తల్లి, నమ్ముతున్నావా? ఈ పునరుద్ధానపు గొప్ప శక్తి నీ కోసమే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడనికి నాలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనికి నాలాపనానికి
నీకే నారాధనా విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు నా పరమ తండ్రి, నీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. నీ కృప నీ కనికరము చేత ఈ రోజున పెందల కాడపు ప్రార్థనలో ఈ ఉదయకాలపు వేగిరమే కలుగుతున్న ప్రవర్తన ఆరాధనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ఇచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ కృప నీ కనికరము ఏ విధంగా అయితే ప్రభువా ఆ ముగ్గురు స్త్రీలకు మీరు ఇచ్చారో అంత గొప్ప ధన్యత మాకు ప్రసాదించండి. నీ సేవ పరిచయంలో ప్రభు మీ కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అయ్యా నీ సేవలో ఖర్చు పెడుతున్న వారిని, నీ సేవకు సహకరిస్తున్న వారిని, నీ కొరకు ప్రయాసపడుతున్న వారిని, అయ్యా నాకు సహకరిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీ సమాధి వద్ద జరిగినటువంటి సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నీ సమాధి ఎదురుగా కూర్చున్న వారు అయ్యా ఆ సమాధిని తెరవటానికే ప్రభు వారు సిద్ధపాటు కలిగి వచ్చారు. ఈ రోజునయ్యా శ్రమలు కూడా నడుస్తున్న వారు నీకు వారికి అడ్డుగోడగా ఉన్న ఈ రాతిని తొలగించడానికి నీ కృప సహాయం చేయండి. మీ దేవదూతలను మాకు సపోర్ట్గా పంపించండి. ఈ ప్రాంత ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా మీరు మాట్లాడండి. వారికి ఉన్న ప్రతి బండను కూడా తెరవండి, వారికి విడుదల ఇచ్చేయండి. నీ కృప చేత వారికి మీకు ఉన్నటువంటి ప్రభువా అడ్డుగోడలు మీ దూతల చేత తెగతెంపులు చేయండి. దేవా నీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యమైన నీ బిడ్డలు ధైర్యపరచబడ్డారు, బలపరచబడ్డారు. వారికి కూడా ఒక మగ్దలేని మరియగా, యాకోబు తల్లి మరియగా, సొలోమిగా మీరు ఏర్పాటు చేసుకోండి. దయచేసి వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజున ఆ స్త్రీలు పొందుకున్న ధన్యత, ఆ ప్రాధాన్యత, ఆ శుభవార్తలు వీరు కూడా పొందుకున్నట్లు సహాయం చేయండి. మా అందరికీ నీ కృప చేత మీ దేవదూతల సహవాసం మాకు పంపించండి. ఈరోజున ప్రయాసపడుతున్నాం ఈ ప్రాంతంలో నీ కొరకయ్యా. మా ప్రయాసాన్ని మీరు ఆశీర్వదించారు, నీకు స్తోత్రం. నీ కనుదృష్టి మా మీద ఉంది ప్రభువా. మాకు కావాల్సిన ప్రతి ఈవిని కూడా పేరు పేరున మాకు పంపిస్తూ ఉన్నారు. అనేక మందిని మా కొరకు దేవదూతలుగా పంపిస్తూ ఉన్నారు. అనేక మంది చేత శుభవార్తలు మేము వినే కృపదయ చేస్తూ ఉన్నారయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మేము కూడా అంతే నమ్మకంగా నీ యొక్క కృపలో నీ కొరకు ప్రయాసపడే వారిగా నిలబెట్టండి అయ్యా. ఇప్పటిదాకా ఈ ఆరాధనలు అద్భుతంగా మాట్లాడావు. సాయంకాలం వేళ జరగబోతున్నటువంటి మహా పునరుత్థానపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒక ఉన్నతమైనటువంటి ప్రభు మరొక ఆ నూతనమైనటువంటి సందేశము ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక నూతన పునరుత్థానపు వర్తమానమును పంపించి వారిలో చచ్చిపోయిన బతుకులను తిరిగి లేపండి. చనిపోయిన స్థితిలో ఉన్న వారి యొక్క ఆర్థిక అప్పులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య బాధల నుంచి విడుదల ఇచ్చేయండి. ఎక్కడ పడిపోయారో మరి అక్కడ తిరిగి లేచే కృపద ఇచ్చేయండి. దయచేసి సాయంకాలం వేళ జరుగుతున్న ఆరాధనలో తోడుగా ఉండు ప్రభువా. అనేక మంది రాబోతా ఉన్నారు. అనేక మందికి ప్రభువా నీ కృప చేత దయచేసి సహాయాన్ని పంపించండి. వారందరూ రావాలి. ఎవరైతే ప్రభువా చనిపోయిన స్థితిలో ఉన్నారో వారందరూ నేర్చుకోవాలి. దయచేసి నేర్చుకున్న వారు మార్చుకొని అయ్యా వారు నూతన పునరుద్ధానాన్ని పొందుకునే కృప దయచేయమని నీ కృప చేత చిన్న ప్రార్థన పరలోకమందు చేర్చుకొని అయ్యా నా తండ్రి నీ బిడ్డలు చేయబోతున్న వంటల విషయంలో, చేయబోతున్న పరిచయ విషయంలో, అయ్యా నా తండ్రి కరెంటు విషయంలో సమస్తంలో కూడా మీరే ఉండి సహాయం చేసి మీరే మహిమ పొందమని నా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ చిన్న ప్రార్థన ఆలకించమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం. అపవాదికి లైన్ యేసు నామం జయింకనుగాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన పునరుద్ధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్నుని సహవాసం, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ఈ ఎలివేస్ నగర ప్రాంత విశ్వాసులకు, మన దేశ ప్రజలందరికీ కూడా నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ పునరుద్ధరణపు శుభాకాంక్షలు. దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియలు మీలో ఉన్నారు, సొలోమి గారు లాంటి వాళ్ళు మీలో ఉన్నారు, యాకోబు తల్లి గారు మరి గారు మీలో ఉన్నారు, యోసేపు తల్లి గారు మీలో ఉన్నారు. సో దేవుడు అతి త్వరలో మిమ్మల్ని
ఎన్నుకొనుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి, సాయంత్రం